హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చల్ల మిరపకాయలండి. ఊర మిరపకాయలని కూడా అంటూ ఉంటారు. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చల్ల మిరపకాయలు తయారు చేసుకోవడానికి మనకి బజ్జీ మిరపకాయలని తెచ్చుకోవాలండి. లేదు అంటే మార్కెట్లో చల్ల మిరపకాయలు అని అడిగితే ఇస్తారు. మనం రోజు వంటల్లో వాడిన మిరపకాయలతో చేయకూడదు. అవి బాగా ఘాటుగా ఉంటాయి, కారం ఎక్కువ ఉంటాయి. ఇవైతే మనకి కొంచెం ఘాటు తక్కువగా, కారం తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని యూస్ చేసుకుంటే టేస్ట్ అనేవి బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని తెచ్చుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసుకొని తడ ఆరబెట్టుకున్నాక ఇలా మధ్యలో నాట్లు పెట్టుకోండి. ఇలా నాట్లు పెట్టుకున్నాక ఒక స్పూన్ వరకు వాముని తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. అలానే ఒక 2 నిమ్మకాయల్ని పిక్కలవి లేకుండా ఒక బౌల్లో పిండేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. అలానే నేను ఇక్కడ 2 లీటర్ల వరకు మజ్జిగని తీసుకుంటున్నానండి. చిక్కటి మజ్జిగ అయితే మనకి బాగుంటుంది, మరీ పల్చగా ఉంటే బాగోదు. ఇప్పుడు మనం చల్లమిరపకాయలను ఊరబెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దాంట్లో గల్లుప్పుని వేసుకోవాలి. ముందు కింద గల్లుప్పుని వేసుకోండి, ఆ తర్వాత మిరపకాయల్ని కూడా వేసేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ పైనుంచి ఇంకొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసాక ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులో వేసేసుకోవాలండి. మనకి పచ్చిమిరపకాయలు అనేవి మునిగేంత వరకు మజ్జిగని పోసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనకి మజ్జిగ మునగలేకపోయినా కూడా ఏం చేయాలో కూడా నేను చెప్తాను. అలానే మీరు ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా మజ్జిగ వేసేసాక ఒక స్పూన్ వాము వేసేసుకొని, అలానే ఇందాక మనం 2 నిమ్మకాయల రసాన్ని తీసి బౌల్లో ఉంచుకున్నాం, అది కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు మనకి పచ్చిమిర్చి అనేవి కొంచెం గట్టిగా అనిపించినా ఊరాక అవి మెత్తబడిపోతాయండి. దాని వలన మజ్జిగ మరీ ఎక్కువ వేసేసినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా కుదుపుకోండి. ఈసారి అంతా అయిపోయాక ఒక ప్లేట్ అనేది పెట్టేసి వాటిపైన ఒక వెయిట్ పెట్టేసి మూత పెట్టేసి ఆ నైట్ అంతా ఉంచేయండి. నేను ముందు రోజు నైట్ చేశాను, ఇది మార్నింగ్ చూశాను. తీసి చూస్తుంటే ఇలా మనకి కొంచెం వరకు పైకి వచ్చేసి ఉంటాయి. ఒకసారి మనం మొత్తంగా కలుపుకోవాలండి, అలా వదిలేయకూడదు. అందుకని మార్నింగ్ డబ్బా ఓపెన్ చేసేసాక మళ్ళీ ఇవన్నీ తీసేసి ఒకసారి కింద ఉన్న మిరపకాయల్ని పైకి, పైనున్న మిరపకాయల్ని కిందకి వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కొన్ని మిరపకాయలు ఎల్లోయిష్గా మనకి ఒక సైడ్ వరకు వచ్చాయి కదండి. ఇలానే పూర్తిగా మిరపకాయలు అనేవి మనం ఈ మజ్జిగలో ఊరబెట్టేసుకుంటే సేమ్ మొత్తం అదే కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో మూత పెట్టేసి ఈసారి కొంచెం పెద్ద వెయిట్ని పెడుతున్నామండి. మజ్జిగ అంతా కూడా పై వరకు వచ్చేంత వరకు బాగా పచ్చిమిరపకాయలు అందులో మునిగేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. కనీసం 2 రోజులైనా వీటిని అలా వదిలేయాలండి. అప్పుడే బాగా ఊరి మనకి మిరపకాయలు చాలా టేస్టీగా మారుతాయి. ఇప్పుడు 2 డేస్ అయిపోయింది. 2 డేస్ తర్వాత తీసి చూద్దామండి. ఇప్పుడు మొత్తం మిరపకాయలన్నీ కూడా కొంచెం ఎల్లోయిష్గా వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయండి. ఇలా ఊరిపోతాయి కదా మజ్జిగలో, మనకి ఉప్పు, మజ్జిగ, వాము యొక్క ఫ్లేవర్ ఇవన్నీ కూడా మనకి మిరపకాయలకి బాగా పట్టి ఊరిపోయి ఉంటాయి. నార్మల్గా చాలామంది పప్పు లేదా సాంబారు, పప్పుచారు ఇలా కొంతమంది రసంలో కూడా తింటూ ఉంటారండి. వీటిని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. వడియాలు ఎలా అయితే తింటారో పప్పులోకి నంచుకొని, అలానే వీటిని కూడా ఎండిపోయాక ఫ్రై చేసుకొని తింటారనమాట. చాలా బాగుంటాయి, చాలామందికి చాలా ఇష్టం కూడా. ఇప్పుడు ఇవన్నీ డబ్బా నుంచి తీసేసి ప్లేట్లో పెట్టుకున్నాక వీటిని బాగా ఎండ ఉన్న ప్లేస్లో ఒక చాప కానీ ఏదైనా కవర్ కానీ పరిచేసి దానిపైన ఇలా డ్రై క్లాత్ వేసి దానిపైన ఇలా మిరపకాయల్ని వేసి ఎండబెట్టేసేయండి. గట్టిగా ఎండ అనేది ఉంది అంటే మాత్రం 3 డేస్ కల్లా మనకి ఇవన్నీ కూడా చక్కగా, నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదండి, అలా
ఎండిపోయి ఉంటాయండి చక్కగా. నేను మీకు సౌండ్ తెలియాలని వీడియో అనేది వాల్యూమ్ అనేది కట్ చేయకుండా ఉంచాననమాట. చూసారు కదండీ! ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుంటే 3 డేస్ ఎండ బాగుంటే ఇలా ఎండిపోతాయి. వీటిని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోండి. మీరు తినే పప్పు గానీ, సాంబార్‌లో గానీ, వడియాలు ఎలా అయితే తింటారో అలానే వీటిని కూడా నంచుకొని తింటే చాలా బావుంటాయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. దీని ప్రాసెస్ ఏం పెద్ద కష్టమైంది కాదండి. కానీ ఇవి ఎండడానికి, ఊరడానికే టైం ఎక్కువ తీసుకుంటాయి అంతే. చూసారు కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.